హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి బుధవారం ధనిష్ట నక్షత్రం. ఇక కొంచెం సేపట్లో శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు బుధవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. అందరూ కూడా చాలా వరకు పురాణాలలో కావచ్చు, కథల్లో కావచ్చు, దేవాలయాల్లో కళ్యాణోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త ఎటువంటి అవగాహన జ్ఞానం ఉంటుందో ఆ విధానంగా వాళ్ళ ప్రభావము ప్రజలపైన చూపిస్తూ ఉంటారు. ఎవరికి ఏది నచ్చుతుందో దాన్ని వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు. ఇది సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి హృదయంలోనూ ప్రతి చోటు మంచి చెడు ఉంటుంది. ఎవరైతే మంచి చెడు చూసుకుంటారో దాన్ని బట్టే వాళ్ళు ఆ విధంగా తయారవుతూ ఉంటారు. ఎవరు దేన్ని ఎక్కువ చూస్తూ ఉంటారో అదే వాళ్ళు దాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇక ఎటువంటి స్నేహాలు చేయాలి, ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకొని మనం దాన్ని అనుసరించాలి. ఇక ఈరోజు ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని జపించాలి. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే మనం లక్ష్మిని ఒక్కరినే పూజిస్తే సరిపోదు. లక్ష్మీ అమ్మవారు ఒక్కరినే పూజించినా, ఎంత అర్చించినా, నువ్వు ఏం చేసినా దారిద్ర్యమే. కానీ నారాయణ్ణి పూజించిన తర్వాత అలా లక్ష్మీదేవిని పిలవకపోయినా సరే చూస్తూ ఉంటుందట వాకిల్లో నిలబడి. ఏమని, ఎప్పటికి లోపలికి వెళ్ళాలి, నారాయణ పూజ చేస్తున్నారు నా భక్తులు, లోపలికి వెళ్ళి నేను చూడాలి నా భక్తుని పూజిస్తున్నప్పుడు, నేను వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకుని కోరుకుంటుందట. అలా ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఒంటరిగా పెట్టి పూజించకూడదు. లక్ష్మీనారాయణ సమేతంగా పూజిస్తేనే ఆ మహాలక్ష్మి మీకు అభివృద్ధి చెందుతుంది, అమ్మవారు ఆకర్షితురాలవుతారు. దీన్ని అందరూ గమనించి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలి. చాలామంది ఎన్ని రకాల పూజలు మనం ఆచరించవచ్చు. పంచోపచార పూజ అంటే ఏమిటి, ఇక అష్టోపచార పూజలు అంటే ఏమిటి, దశోపచార పూజలు, ద్వాదశోపచార పూజలు, షోడశోపచార పూజలు, ఇలా 32 రకాల పూజలు, 64 రకాల పూజలు, మరియు 108 రకాల పూజలు, సహస్ర అంటే 1008. ఇలా ఈ తాంత్రిక లక్ష్మీ పూజ వచ్చినప్పుడు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విధమైన పూజ, 8 రకాల సేవలు ఉంటాయి. అలా ప్రతిరోజు కూడా ఇంట్లో దేవుడికి సమర్పించుకునేది గృహస్థాశ్రమంలో ఉన్నవారు, గృహంలో ఉన్నవారు, స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆచరించేది నిత్యము దేవుడికి సమర్పించుకునేది పంచోపచార పూజలు. అవి ఏంటి అంటే అవన్నీ తెలుసుకునే ముందుగా ఈరోజు లక్ష్మీనారాయణుల ధ్యానం చేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. అయితే నువ్వు లక్ష్మీనారాయణ మహ అనే దాన్ని ఎలా తెలుసుకుంటావు అంటే, మీరు దేన్నైతే తెలుసుకుంటూ ఉంటారో అది ఒక శక్తి. రెండవది తెలుసుకున్న తర్వాత దేన్నైతే ఆచరిస్తావో అది ఒక శక్తి. ఈ రెండింటిని ఆచరించి ఏదైతే నువ్వు పొందుతావో అది ఒక శక్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఈ 3 శక్తులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటాం అంటే మనం ఒకదాన్ని తెలుసుకునేది బ్రహ్మ, అదే జ్ఞానము సరస్వతి. అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఏదైతే ఆచరిస్తావో అది విష్ణు, ఆచరించేది విష్ణుతత్వం. తర్వాత ఈ ఆచరించి తెలుసుకుని ఆచరించిన తర్వాత ఏదైతే ఫలానుభవం నువ్వు పొందుతావో అది శివ అని అర్థం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ 3 రూపాలుగా మనం నిత్యం క్రియలు మనకు ఉంటాయి. అయితే వీటిలో ఎవరు గొప్పవారు, ఎవరిని మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే అందరూ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ 3 శక్తులు ఒకటే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ దేవతలు గొప్పవారు చిన్నవారు అని కాదు, అందరూ మన జీవితంలో ఉండాలి. అమ్మ ఉంటేనే మనం అమ్మ నుండి ఆవిర్భవిస్తాం, నాన్న ఉంటేనే మనం నాన్న నుండి ఆవిర్భవిస్తాం. అమ్మ నాన్న ఈ 2 చోట్ల తర్వాత ఆత్మ ప్రవేశం చేస్తేనే దానికి ఒక శక్తి అనేది ఉంటుంది. అలా ఈ త్రిమూర్తులు 3 శక్తులు ఒక జీవరాశికి ఉంటుంది. దాన్ని అందరూ గమనించాలి. ఇక ఈరోజు మంచి మాట. దేవాలయంలో దేవుణ్ణి రోజు పూజిస్తూ ఉంటాం, రోజు ఆచరిస్తూ ఉంటాం, అర్చిస్తూ ఉంటాం. ఏదో ప్రకృతి వికోపం వల్ల దేవాలయంలో ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో
అది భంగమైంది. అంటే విగ్రహము భంగమైపోయింది. అలా అని చెప్పి రోజు దేవుడిని పూజించే చోటు అక్కడ ఆచార్యులను కూర్చోబెట్టి దేవుడికి చేసినట్టు అభిషేకం చేస్తామా? లేదు కదా! అదే విధానంగా దేవాలయంలో కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని బోధించేస్తే లేదా దేవాలయంలో కూర్చొని ఇక అష్టాదాన సేవలు పొందితే లేదా దేవాలయంలో కూర్చొని ఏదైనా ప్రవచనాలు చెప్తే అతను దేవుడైపోతాడా? గురువైపోగలడా? లేదు కదా! అందుకే ఎవరికి కూడా అహంకారం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి అర్హత అనేది ఒకటి ఉంటుంది. అర్హత అనేది దానికి తగినట్లుగానే ఉంటుంది. మల్లె పువ్వు ఎంత సుగంధం ఉన్నా తామర పువ్వుకి చేరుకోగలదా? లేదు. మల్లె పువ్వు ఎంత సుగంధంగా ఉన్నా తలలోనే పెట్టుకుంటాం. కానీ తామర పువ్వులో సకల దేవతలు నివసిస్తారు. ఇది అందరూ గమనించాలి. ఒకరోజు ఒక మొక్కకి చాలా పువ్వులు పూసాయట. ఆ పువ్వులన్నీ కూడా దేవుడి పూజకి వెళ్తూ ఉన్నాయి. దేవుడి పాదాల దగ్గరికి చేరుకుంటూ ఉన్నాయి. అక్కడున్న ఇంకొక మొక్క చూసి, అరే! ఈ చెట్టు ఎంత బాగుంది. దీని పూలన్నీ దేవుడికి చేరుకుంటున్నాయి. ఇది ఎంత గొప్పదో కదా! అలాగే వీళ్ళకంటే గొప్పగా అవ్వాలంటే నేను కూడా పూలు పూసి నా పువ్వులు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే నేను గొప్పవాడిని అయిపోతాను అనుకుంటుందట. అనుకొని అక్కడ ఒక కలుపు మొక్కలా పెరిగిందట. కలుపు మొక్క చూడ్డానికి కూడా ఒక పుష్పంలాగా బాగుంటుంది. అలాగే అన్ని పువ్వులతో పాటు ఇది కూడా కలిసిపోయింది. సరే అని చెప్పి ఆ పువ్వులన్నిటితో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ అన్నిటితో పాటు పెట్టేశారు. అన్నంత మాత్రాన తామర పువ్వయితే అయిపోదు కదా అది. ఎంత అవి కలిసిపోయినా తామర పువ్వు గొప్పతనం తామర పువ్వుదే. ఇది అందరూ గమనించాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అంతఃనారాయణ, బహిష్య నారాయణ, ఊర్ధ్వనారాయణ, సర్వచ్చ నారాయణ, అధో నారాయణ, ఇధో నారాయణ. అంటే సర్వము సకల ప్రకృతిలో అన్ని చోట్ల దైవశక్తి ఉంది. ఎక్కడా లేదు అని అనుకోవడానికి లేదు. అయినప్పటికీ కూడా కొన్ని విగ్రహాలకి, కొన్ని దేవాలయాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అక్కడే వెతుక్కొని వెళ్తాం. ఏ ఇంట్లో శివలింగం ఉంది, మన ఊర్లో శివుడు ఉన్నాడు, ఎందుకు మనం కాశీకే వెళ్ళాలి? దాన్నే స్థానబలము అంటాం. ప్రతి చోట స్థానబలం ఉంటుంది. అలాగే ఆచార్యుల్లో కావచ్చు, గురువుల్లో కావచ్చు, సాధువుల్లో కావచ్చు, సత్పురుషుల్లో కావచ్చు. ఒక స్థానానికి స్థానబలం ఎలా అయితే ఉంటుందో అదే విధానంగా వాళ్ళల్లో ఉన్న సాధనా బలం, అలాగే అలా వాళ్ళు చేసే సాధన ఎటువంటి గొప్ప శక్తిని వాళ్ళు పొందుతున్నారో, వాళ్ళల్లో ఎంత దైవిక ప్రభావాన్ని వాళ్ళు పొందారు, మరియు ఎటువంటి దైవిక శక్తిని వాళ్ళు ఆరాధిస్తున్నారు, అలాగే వాళ్ళ శరీరంలో ఎనర్జీ స్క్వేర్ అంటాం కదా, అంటే ఎటువంటి ఎనర్జీ ఆవిర్భవించింది, అది ఎంత ప్రకాశవంతంగా ఉంది, మరియు ఎందరిపైన అది ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని బట్టి ఆ శక్తికి ఉన్న విలువ అనేది పెరుగుతుంది. సూర్యకాంతికి ఎన్ని బ్యాటరీలు వేస్తే అది సూర్యునికి ఈక్వల్ అవుతుంది? అవ్వదు కదా. ఒక టార్చ్ అనుకుంటుందట, నాలో ఇంకొన్ని బ్యాటరీస్ వేస్తే నేను సూర్యునిలా వెలుగగలను అని. కానీ అది నిజంగా అవుతుందా? అలా ఇవ్వలేం కదా. అదే విధానంగానే మన మాటలు కావచ్చు, మన జ్ఞానం కావచ్చు, మనకు తెలిసినవి కావచ్చు, ఇటువంటి వాటిని మనం ప్రజలపైన ప్రభావం చూపించాలి అంటే నీలో ఉన్న విశిష్టమైన జ్ఞానంతోనే వాళ్ళని చేరుకోవాలి. అంతేగాని నీలో అజ్ఞానాన్ని నింపుకొని, అహంకారాన్ని నింపుకొని, అసూయను నింపుకొని, వాటిని ముందుండి ఉంచుకొని ఇతరులకి మనం ఏం చేయాలన్నా కూడా ఆ కర్మ నీకే ప్రభావం చూపించి మీరే నశిస్తారు. వాళ్ళు అనుకున్న వాళ్ళే వాళ్ళకు వాళ్ళు నశించిపోతారే కానీ వాళ్ళు చెందాలనుకున్న పరమస్థానాన్ని అయితే చెందలేరు. ఇది అందరూ గమనించాలి. జీవితంలో మనం ఒకటి గమనించాలి, మనం నిత్యం దేవాలయానికి వెళ్ళి రాగానే మీరు ఆచార్యులు అయిపోలేరు. నిత్యం దేవుడికి పూజ చేయగానే దేవతలు అయిపోలేరు. దేవుడు దేవుడే. ఇక ఋత్వికులు ఋత్వికులే, ఆచార్యులు ఆచార్యులే, పురోహితులు పురోహితులే, గురువులు గురువులే, సత్పురుషులు సత్పురుషులే, భగవంతుడు భగవంతుడే. ఇక ఈరోజు మంచి మాట ఇదే. ఈరోజు మంచి మాటను బాగా అర్థం చేసుకొని దానికి తగినట్లుగా మనం అనుసరించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రంగా తీసుకున్నట్లయితే ఈరోజు శతభిష నక్షత్రం అయితే అశ్విని మఘ మూల నక్షత్రం వారికి సాధక తార, అత్యంత శుభమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్ తార, ఇది అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి క్షేమతార, అత్యంత మహోత్తరమైన రోజు,
మీరు ఏ పని చేసినా శుభం జరుగుతుంది. ప్రయత్నించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, ఇక మీరు ఏదైనా అనుకుంటే కొనుగోలు చేయడం, ఇటువంటివి ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి జన్మతార. జన్మతార బలం కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార. ఈరోజు అత్యంత శుభకరమైనటువంటి రోజు. మీ ఫేవర్గా ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు అత్యంత శుభకరమైనటువంటి రోజు. ఈరోజు మీరు ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైతన తార అంటే వద్దతార. అంత శుభం కాదు. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు ఏకాదశి, గురువారం. ఎక్కడైనా ఏదైనా దేవాలయంలో మీరు అన్నదానం చేయడం చాలా మంచిది. లేదు నీరు దానం చేయడం చాలా మంచిది. ఏదైనా ఒకటి దానం చేయడం వల్ల మంచిది. ఏది కాకపోయినా రేపు ఖచ్చితంగా మీరు గోశాలలో వెళ్ళి గడ్డైన గోవులకి దానం చేయండి. ఇది అత్యుత్తమం. రేపు మీరు కంపల్సరిగా దీన్ని ఆచరించాలి. రేపు ఉదయాన్నే లేచిన వెంటనే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ అష్టకం అని వస్తుంది. ఆ దత్తాత్రేయ అష్టకాన్ని రేపు ఉదయం ఎవరు పారాయణ చేస్తారో వారికి ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉంటే త్వరగా ఉద్యోగ సమస్య నివారణ అవుతుంది. ఉద్యోగం కావాలనుకునే వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. స్కూలు, కాలేజీల్లో ఏదైనా చదవడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా రేపు దీన్ని చదవడం వలన ఖచ్చితంగా మీ సంకల్పం అనేది ప్రతిఫలిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మినప్పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. తర్వాత దుర్గాదేవి ముందు ఒక స్వస్తిక్ రాసి చుట్టూ ఎర్రని పుష్పాలు పెట్టి మినపిండితో చేసిన ప్రమిదల్ని మధ్యలో పెట్టాలి. ఆ తర్వాత మిరియాలు 2 చేతిలో తీసుకొని ఇంట్లో ఎవరికైతే క్రోధము, కోపము, అసూయ ఉంటాయో, ఎప్పుడూ వాళ్ళు మనపై చిరాకు పడుతూ ఉంటారో అలా కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఆలోచనలు మారాలని, ప్రేమ ఆప్యాయతలు పెరగాలని తెలుసుకొని అందులో వేసేయండి. ఖచ్చితంగా వాళ్ళ కోపం తగ్గిపోతుంది. మరియు రేపు మన ఇళ్లలో ఎటువంటి పూజను ఆచరించాలి, ఏ పూజకి ఎంత అర్హత ఉండాలి, మరియు పంచోపచార, దశోపచార, షోడశోపచార పూజలు అంటే ఏమిటి, ఈ విషయాలు రేపు తెలుసుకుందాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.